హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో అవర్ జనరేషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 7ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి, మీకు స్టోరీ లైన్ క్లియర్గా అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ పేరెంట్స్ అయితే చెరి లెగమ్మా లెగు అని చెప్పి హీరోయిన్ అయితే పిలుస్తూ ఉంటారు. ఇంకా హీరోయిన్కి ఇలా చెప్తారన్నమాట, మన కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, త్వరగా రెడీ అవ్వమ్మని చెప్పి హీరోయిన్కి చెప్తారన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అంటది. ఇంకా అక్కడ ఉన్న కమ్యూనిటీ వాళ్ళందరూ వస్తారు, హీరోయిన్ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా. ఇక్కడ అయితే చెప్తూ ఉంటారన్నమాట. ఫ్యాంగ్యూన్ వాళ్ళ అమ్మగారు అయితే చిన్నప్పుడు ఫ్యాంగ్యూన్ ఫస్ట్ గ్రేడ్లో ఉన్నట్టున్నాడు. అప్పుడైతే ఫ్యాంగ్యూన్ని పెద్ద పిల్లలందరూ కొట్టేసి ఏడిపించేసేవారు. అప్పుడే మా చెర్రీ అయితే వెళ్ళి ఎవరైనా వాడిని కొడితే బాగోదని చెప్పి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి మా ఫ్యాంగ్ని కాపాడింది అనగానే ఇక్కడ డూషాన్ వాళ్ళ అమ్మగారు కూడా అంటారు, అవును డూషాన్ను కూడా చెర్రీయే కాపాడేది, డూషాన్ కోసం ఎప్పుడూ నిలబడేది అనగానే యూక్యూన్ అమ్మగారు అయితే ఇలా అంటారు, యూక్యూన్కి చెర్రీ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు నాకు చెప్తూనే ఉండేవాడంట. అమ్మ ఏం మాట్లాడుతున్నావే అని చెప్పి అనేసరికి ఏమీ లేదు నిజమే కదా చెప్పా అని అంటారన్నమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే మనందరూ పిల్లలు చాలా క్లోజ్గా ఉంటారు, అయినా నా కూతురు ఎవరినైనా డేట్ చేసిందని చెప్పి ఎవిడెన్స్ ఏమైనా ఉందా ఏంటి అని చెప్పి అందరినీ అడిగేసరికి వాళ్ళు ఏమీ మాట్లాడరన్నమాట. ఇక్కడ హీరోయిన్ కూడా అర్థమవుతుంది ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చుట్టుపక్కల నోరు మూయించడానికని చెప్పి. ఇక్కడ హీరోయిన్ అయితే తన ఫ్రెండ్స్తో అంటది, హీరో వాళ్ళ అమ్మగారు బిజినెస్ ట్రిప్కి వెళ్ళారు, కానీ సడన్గా ఆవిడ తిరిగి వచ్చేసారు, అది కూడా ఎవరో తనకి చెప్పినట్టు, మేమిద్దరం కలుస్తున్నట్టు. ఎవరు చెప్పుంటారు అనగానే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అంటారు, ఎవరో మనలోనే ఒకరు చెప్పుంటారు, అది ఎవరు అనేది మనం కనిపెట్టాలి అని చెప్పి ఒకరి వంక ఒకరు చూసుకుంటూ ఉంటారన్నమాట. అలా చూసుకుంటున్నప్పుడు ఇక్కడ యూక్యూన్ అయితే అంటాడు, చంప పగులుద్ది, మనలో ఎవరు చెప్తారా, ఏదో జరిగింది, మనం అది తెలుసుకుంటే సరిపోతుంది అని చెప్పి యూక్యూన్ అయితే అంటాడనమాట. మన హీరోయిన్ కూడా అదే అయి ఉంటుంది అని చెప్పి అంటుంది. ఇంకా క్లాస్ రూమ్కి వెళ్ళేసరికి హీరోయిన్కి అయితే హీరో గుర్తొస్తూ ఉంటాడనమాట. ఇంకా హీరో ట్రైనింగ్ క్యాంప్కి వెళ్ళిపోవడం వల్ల హీరో అయితే స్కూల్కి రాకపోయి ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి యూక్యూన్ అయితే వస్తాడనమాట. నిన్న మీరిద్దరూ బయట కలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయిందో నాకు అర్థమైంది, మనలో ఎవరూ లీక్ చేయలేదు, నిన్న టెస్ట్ పేపర్ మీద నేను రాశాను కదా డేట్ అనేది ఇలా అరేంజ్ చేశాను, నువ్వు తన మీట్ అవుతావా అని, ఆ టెస్ట్ పేపర్ అనేది మిస్ అయిపోయింది అని చెప్పి అనగానే, అవునా ఆ టెస్ట్ పేపర్ ఎవరు తీసుంటారు నీది అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. నాకు ఒకళ్ళ మీద అయితే అనుమానం ఉంది, అదిగో ఆ గ్యాంగ్ ఉన్నారు కదా ఆ గ్యాంగే తీసి ఉంటారు, కానీ మన దగ్గర ఏ ప్రూఫ్ లేదు, ఒకసారి నేను ఆ లీగాన్ని అడుగుతాను సరేనా అని చెప్పి అనేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటది. కానీ నువ్వు చెర్రీని రోజు నైట్ మీట్ అవుతావా అని రాసావు, కానీ ఇక్కడ ఎవరికి నేను చెర్రీ అని తెలియదు, కానీ వాళ్ళకి చెర్రీ అని నేనే అని తెలుసు అంటావా, నాకు ఇదే అనుమానంగా ఉంది, ఫస్ట్ నువ్వు అడుగు, ఒకవేళ నేనే అని చెర్రీ అని తెలుసుంటే మనం అసలు ఎందుకు ఇదంతా చేశాడు అనేది కనుక్కుందాం, ఫస్ట్ మనం వెరిఫై చేసుకుందాం అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా హీరోయిన్ అలా అనేసరికి యూక్యూన్ కూడా సరే ఫస్ట్ మనం వెరిఫికేషన్ అనేది చేసుకుందాం అని చెప్పి అంటదన్నమాట. ఇంకా చుట్టుపక్కల జనాలందరూ వీళ్ళిద్దరిని విచిత్రంగా అయితే చూస్తూ ఉంటారు. ఇదంతా హీరోయిన్ అయితే అబ్జర్వ్ చేస్తుంది. ఒకసారి నువ్వు గమనించావా, చుట్టుపక్కల అందరూ మన ఇద్దరిని విచిత్రంగా చూస్తున్నారు, ఏదో మనం తప్పు చేస్తున్నాం అన్నట్టు అని అనగానే యూక్యూన్ అయితే వాళ్ళొక పిచ్చోళ్ళు, ప్రతి ఒక్కరిని అలానే చూస్తారు, నువ్వైతే వాళ్ళని పట్టించుకోమాకు అని చెప్పి ఇక్కడ యూక్యూన్ అయితే హీరోయిన్కి చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. యూక్యూన్ అయితే వెంటనే లీగీ దగ్గరికి వెళ్ళి, లీగీ నీతో మాట్లాడలేరా మనం వెళ్దామని చెప్పి తీసుకువెళ్తూ ఉంటాడు. ఒరే నేను రాను అంటే, రారా నీతో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి అని చెప్పి తీసుకువెళ్తున్నప్పుడు సైమన్ అయితే ఎక్కడికి వాడిని తీసుకువెళ్తున్నారు, లీగీ నువ్వు వాళ్ళతో వెళ్ళకు అని చెప్పి అనేసరికి, చూసావా నువ్వు ఆడపిల్ల మాటలు వింటున్నావా, రారా బాబు నిన్ను టీచర్ పిలిచింది నేను కదా తీసుకువెళ్ళేది అని చెప్పి వాడినైతే అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంటే సైమన్ అయితే ఏదో జరుగుతుందని చెప్పి పసగడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మన హీరోయిన్ అయితే ఇక్కడ లీగీని ఎలా ప్రశ్నించాలి అని చెప్పి అడుగుతుంటుంది. ఒప్పుకో, నువ్వేం చేస్తున్నావు, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, నువ్వు సరిగ్గా చెప్పలేదనుకో నేనైతే నిన్ను చంపేస్తా అని చెప్పి అక్కడ ఉన్న దాన్ని కొడుతూ ఉంటుందన్నమాట. నిజం ఒప్పుకోరా అని చెప్పి. ఇదంతా చూస్తున్న డూషాంగ్ అన్న ఫ్యాంగ్యూ అయితే, వసే నువ్వు వాడిని కొట్టేసి చంపేస్తావా ఏంటి, నువ్వు అలా చేస్తే వాడికి దెబ్బలు తగులుతాయి అంటే, నేను అలా చేయను జస్ట్ బెదిరిస్తున్నాను, నిజంగా నేను వాడిని చంపాలనుకుంటే ఎన్నో ట్రిక్స్ అనేవి ఉంటాయి కదా, ఒకవేళ నిజంగా వాడిని కొట్టి హట్ చేయాలనుకుంటే ఇలా ఒక తన్ను తంతే చాలు అని చెప్పి తంతదన్నమాట. అలా తనేసరికి అప్పుడే అక్కడికి లీగీ అయితే డోర్ తీసుకొని రావడంతో నిజంగా అదైతే గట్టిగా తగిలేస్తుంది అనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే ఫుల్ షాక్లో ఉంటుంది, నిజంగా వీడిని కొట్టేశానా నేను అని చెప్పి. ఇంకా లీగీ అయితే ఎంత ధైర్యం ఉంటే మీరు నన్ను ఏడిపిందామని చెప్పి అనుకుంటున్నారు, మీరు అందరూ నన్ను బుల్లి చేస్తున్నారు అంటే, అయ్యయ్యో నేనేమి బుల్లి చేయట్లా, నువ్వు లేనిపోనివి మా మీద వెయ్యమాకు సరేనా అని హీరోయిన్ అంటదన్నమాట. నేనెక్కడ లేనిపోని చేస్తాను, మీరు కావాలని ఇప్పుడు నన్ను కొట్టారు కదా, అయినా మీరు నన్ను ఎందుకని ఇక్కడికి పిలిచారో ముందు అది చెప్పండి అని చెప్పి లీగీ అయితే హీరోయిన్ వాళ్ళని అడుగుతాడు.
ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే చెప్తుంది, నువ్వెందుకు మాకు చెడు చేయాలని చెప్పి అనుకుంటున్నావు, మేమేం చేసినా అది చెడ్డ కింద మార్చాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నావు అంటే లీగి అయితే అంటాడు, నేను మీకు ఏం చెడు చేశాను, అయినా నేను ఎప్పుడూ ఏ చెడ్డ పని చేయలేదు, మీరే చెడ్డ పనులు అనేవి చేస్తున్నారు, అది మీకు తెలుస్తుందో లేదో అనగానే హీరోయిన్ అయితే అంటది, సరే అయితే మేమేం చెడ్డ పనులు చేస్తున్నామో అది మాత్రం చెప్పు, మాకు తెలియాలి కదా మాకు కూడా అని అనేసరికి ఇంకా అప్పటికే అక్కడికి సైమన్ వస్తుంది, మీరందరూ ఏం చేస్తున్నారు లీగి దగ్గర అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడు లీగి అయితే అంటాడనమాట, నాకు తెలుసు నువ్వును యూక్యూ ఇద్దరు డేట్ చేసుకుంటున్నారని సీక్రెట్గా, నేను ఈ విషయం మేడంకి అయితే చెప్తాను ఆగండి అని చెప్పి అనేసరికి, రే మేమేమి డేట్ చేసుకుంటలేదురా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నేను మేడంకి అయితే ప్రతి ఒక్కటి చూపిస్తాను, మీరు నిజం ఒప్పుకోవాల్సిందే అని హీరోయిన్ వాళ్ళు ఎక్వేరియంకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఫొటోస్ తీస్తారు కదా, అవి అయితే టీచర్కి చూపిస్తారన్నమాట. ఇంకా టీచర్ కూడా ఫొటోస్ అనేవి చూసి హీరోయిన్ని యూక్యూని పిలుస్తారన్నమాట. ఇంకా టీచర్ అయితే ఇలా అడుగుతారు, మీరు ఎప్పటి నుంచి డేటింగ్ అనేది స్టార్ట్ చేస్తారో చెప్పండి అని అడగగానే హీరోయిన్ అయితే అంటది, అసలు మేము స్టార్ట్ చేస్తేనే కదా ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అనేది చెప్పడానికి, మేము ఎప్పుడు డేటింగ్ అనేది చేసుకోవాలా అనగానే, మీరు మీ పేరెంట్స్ని పిలవండి నేను వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి వీళ్ళనైతే బయట నుంచో పెడతారన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ వాళ్ళ పేరెంట్ అండ్ యూక్యూన్ వాళ్ళ అమ్మగారు అయితే వస్తారు. హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే చెప్తారు, మా పిల్లలు ఎక్వేరియంకి వెళ్ళారని తెలుసు, ఆ టికెట్స్ మేమే కొనిచ్చాము అని చెప్పి అంటుంటే ఇక్కడ యూక్యూన్ వాళ్ళ అమ్మగారు తెగ నవ్వేస్తూ ఉంటారన్నమాట. యూక్యూన్ వాళ్ళ అమ్మగారు అయితే చెప్తారు, మా అమ్మాయి వీళ్ళ అమ్మాయి చిన్నప్పటి నుంచి పెరిగారు, అన్న చెల్లెళ్ళు ఎలాగైతే కొట్టుకుంటారో అలానే వీళ్ళు కూడా కొట్టుకుంటూ ఉంటారు, అంతే మీరు తప్పుగా అయితే అర్థం చేసుకోకండి అని చెప్పి పేరెంట్స్ అయితే చెప్పేసరికి ఇక టీచర్ అయితే అంటది, వాళ్ళు ఇప్పుడు ఎదుగుతున్నారు అండ్ ఇప్పుడు వీళ్ళు టీనేజర్స్ కూడా అయ్యారు అండ్ దానికి తోడు వీళ్ళకి కొన్ని బౌండరీస్ అనేవి ఉంటాయి, అవి మెయింటైన్ చేస్తే బాగుంటుంది కదా, ఎంత కలిసి పెరిగినా కొన్ని బౌండరీస్ మెయింటైన్ చేయాలనగానే ఇక్కడైతే యూక్యూన్ అంటాడనమాట లీగాతో, ఒరే నువ్వు ఫొటోస్ చాలా బాగా తీసావురా, నాకు నచ్చినాయి ఆ ఫొటోస్ అయితే అని చెప్పి అంటాడనమాట. హీరోయిన్ అయితే క్లాస్ రూమ్కి వెళ్ళగానే తన క్లాస్ మానిటర్ అయితే అంటాడనమాట, నాకు తెలుసు నువ్వు ఎలాంటి దానువు అని చెప్పి, వీళ్ళందరూ నిన్ను కావాలని ఇబ్బంది పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి హీరోయిన్కి చెప్పి క్లాస్ అందరికీ చెప్తారన్నమాట. ఇంకా గుసగుసలాపి చదువుకుంటే బెటర్ అని చెప్పి అందరికీ వార్నింగ్ అనేది ఇచ్చి వాళ్ళని చదువుకోమంటాడనమాట. ఇక్కడ అప్పుడే యూక్యూన్ వాళ్ళ అమ్మగారు అయితే వచ్చి యూక్యూన్ దగ్గర అయితే అరుస్తూ ఉంటారు, రే యూక్యూన్ నువ్వు నీ చెల్లిని చాలా బాగా చూసుకోవాలి, తను ఇప్పుడే కదా ట్రాన్స్ఫర్ అయింది, తనకి ఏమీ తెలీదు, చెర్రీ నీ చెల్లి లాంటిది తెలుసు కదా, చిన్నప్పటి నుంచి ఎంత బాగా చూసుకున్నావో ఇప్పుడు అంతే బాగా చూసుకోవాలని చెప్పి అనడంతో మన హీరోయిన్కి కొంచెం ఎంబారెసింగ్గా అనిపిస్తుంది. ఇప్పటి వరకు హీరోయిన్ పేరు చెర్రీ అని ఎవరికి తెలియదు, వీళ్ళ అమ్మ ఇలా అనడంతో అందరికీ తెలిసిపోతుంది, ఏంటి తనే చెర్రీనా అని చెప్పి లీగ్యాంగ్ అయితే అంటూ ఉంటాడనమాట సైమన్తో. ఇంకా మాటికి సైమన్ అయితే, నీకు తెలుసో లేదో నాకు ఎప్పుడో తెలుసు తనే చెర్రీ అని, కానీ హీరోకి ఈ విషయం అందరికీ తెలిస్తే బాగోదని చెప్పి చెప్పలేదు, తనకి కోపం వస్తుందని, హీరోకి ఇష్టం లేదు తన చెర్రీ అని అందరికీ తెలియడం అని చెప్పి అనగానే, ఈ విషయం నీకెలా తెలిసింది అంటే, అది మాత్రం నన్ను అడక్కు నేను చెప్పలేను అని చెప్పి అంటదన్నమాట సైమన్ అయితే. అలా స్కూల్ మొత్తం హీరోయిన్ చెర్రీ అని తెలిసిపోతుందన్నమాట. ఇక్కడ గాసిప్ గ్యాంగ్ అయితే ఉంటారు కదా, గాసిప్ గ్యాంగ్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు, చూసావా హీరోని మీట్ అవ్వాలని చెప్పి ఆమె రాసింది, ఇంకా హీరో అయితే రిజెక్ట్ చేసేసాడు, ఇదే అర్థమవుతుంది, అందుకే కదా స్కూల్కి కూడా రాలేదు అనగానే ఇంకా అప్పుడే అక్కడికి క్లాస్ మానిటర్ వచ్చి ఆ పేపర్ నాకు ఇచ్చేయండి అని చెప్పి అంటాడనమాట. మీరెందుకని అస్తమాట్లో ఆమెనే కాపాడాలనుకుంటున్నారు, ప్రతి ఒక్కరు ఆమెనే కాపాడాలనుకుంటున్నారు అని అనగానే ఇక్కడ అయితే ఫ్యాంగ్ అయితే చెప్తాడు, నీ టెస్ట్ పేపర్ ఆ అమ్మాయిల దగ్గరే ఉందిరా అని చెప్పి. అవునా అని చెప్పి యూక్యూన్ అయితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నా టెస్ట్ పేపర్ ఎందుకని మీరు దొంగలించారు అని, ఎంత ధైర్యం ఉంటే నా టెస్ట్ పేపర్ దొంగలిస్తారు, నా టెస్ట్ పేపర్ నాకు ఇచ్చేయండి అని చెప్పి అనేసరికి, ఏ కామ్గా ఉండు, అయినా మేము దొంగతనం చేశామని ప్రూఫ్ ఏమైనా ఉందా నీ దగ్గర, అరుస్తున్నాం మా దగ్గరికి వచ్చి అనగానే, ఎందుకు ప్రతి ఒక్కళ్ళు దాని వెనకాలే పడుతున్నారు చెర్రీ 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 అని, దానికి నా బుద్ధి ఉండాలి కదా అని అనగానే యూక్యూన్కి కోపం వచ్చేసి పేపర్ ఇస్తారా లేదా అని చెప్పి వాళ్ళని కొట్టడానికి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక్కడ డూషన్ అయితే ఆపుతూ ఉంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, హీరోకి ఈ విషయం అంతా తెలిస్తే చాలా కంగారు పడతాడు, మనమైతే ఒకసారి ట్రైనింగ్ క్యాంప్కి అయితే వెళ్దాము, వస్తారా నాతో అనగానే యూక్యూన్ అయితే నేనైతే రాను, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని చెప్పి అంటాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే హీరోయిన్ అయితే వస్తాడులే అని చెప్పి అంటది. యాక్చువల్గా ఇక్కడ ఫ్యాంగ్ అండ్ డూషంగ్ యూక్యూ హీరోయిన్ అయితే వెళ్తారన్నమాట హీరోని కలవడానికి అని చెప్పి. ఇక్కడ యూక్యూన్ హీరోయిన్ అయితే లోపలికి వెళ్ళమని చెప్పి అంటారు. ఇక్కడ హీరో అయితే క్యాఫ్టేరియాలో ఉంటారన్నమాట. క్యాఫ్టేరియాలో ఉన్నప్పుడు ఒక పర్సన్ అయితే వచ్చి, సీనియర్ ఇక్కడ కూర్చోవచ్చా, మీరు చాలా అంటే చాలా బాగా చదువుతారంట కదా, అకాడమిక్స్లో లెజెండ్ అంట కదా, మా కజిన్ ఒకరు మీ స్కూల్లోనే చదువుతున్నారు అండ్ మీరు ఒక అమ్మాయి ఐడెంటిటీ దాచారంట కదా, అది కూడా క్యూషన్ గ్రామం నుంచి వచ్చిన అమ్మాయి గురించి, ఈరోజు ఆ అమ్మాయి గురించి బయటపడిపోయింది, ఆ అమ్మాయే చెర్రీ అంట కదా, అందరికీ తెలిసిపోయింది ఏదో రూమర్ వల్ల అని అనగానే హీరోకి అర్థమవుతుంది. ఏం మాట్లాడుతున్నారంటే, నా క్లాస్మేట్ అయితే చెప్పారు మీకు ఎవరో ఒక అమ్మాయి లెటర్
రాశారు, ఆ అమ్మాయి పేరు చెర్రీ అని. ఆ అమ్మాయి మీ క్లాస్మేటే అంట కదా అని, తను ట్రాన్స్ఫర్ అయ్యి మీకోసమే వచ్చిందంట కదా అనగానే హీరోకి అర్థమైపోతుంది అందరికీ తనే చెర్రీ అని అర్థమైపోయింది అని చెప్పి ఇంకా హీరో కంగారు పడి అక్కడి నుంచి ఫాస్ట్గా అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారన్నమాట. బాస్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు, సీనియర్ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పిన హీరో వినిపించుకోడు. హీరోయిన్ యూక్యూ అయితే ట్రైనింగ్ క్యాంపస్కి వచ్చినప్పుడు అక్కడైతే వాచ్మెన్ అనేవాళ్ళు యూక్యూని వెంట పడతారు. ఇంకా ఇక్కడ హీరోయిన్ అయితే అలా ఉండిపోతుంది అనమాట. అక్కడైతే ఒక సార్ ఉండి ఎందుకమ్మ ఇక్కడికి వచ్చారు అనగానే నా ర్యాబిట్ ఒకటి మిస్ అయింది సార్, ఇక్కడికైతే వచ్చింది, అందుకే ఇక్కడికి నెత్తుక్కోవడానికి వచ్చాను అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తూ ఉంటుంది అనమాట. మన హీరో పరిగెట్టుకుంటూ వచ్చినప్పుడు యూక్యూన్ అయితే చూస్తాడు. ఇంకా యూక్యూన్ ఇక్కడ ఉన్నాడంటే హీరోయిన్ కూడా ఇక్కడే ఉందని చెప్పి హీరోకి అయితే అర్థమయ్యి ఇంకా హీరోయిన్ చెప్పిన మాటలైతే వింటాడనమాట. నా ర్యాబిట్ ఇక్కడ వచ్చింది, నా ర్యాబిట్ నా గురించి కంగారు పడుతుందేమో, నాకు ఆ ర్యాబిట్ అంటే చాలా ఇష్టం, అది నాకు చాలా ముఖ్యమైనది, దాన్ని నా గురించి కంగారు పడద్దానండి, నేను ఏ సిచ్యువేషన్ అయినా బాగా హ్యాండిల్ చేస్తానని చెప్పండి ఆ ర్యాబిట్కి అయితే అని చెప్పి హీరో వినబడేలాగా చెప్తాదన్నమాట. ఇక్కడ ర్యాబిట్ అంటే హీరోనే. ఇంకా హీరోని చూసి నువ్వు నా ర్యాబిట్ని కనుక చూస్తే నేను చెప్పిన మెసేజ్లన్నీ దానికి చెప్తావా ప్లీజ్ అని చెప్పి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా హీరో కూడా సరే, నేను నా కిట్టీని చాలా మిస్ అవుతున్నాను, నాకు పిల్లని చాలా చూడాలని అనిపిస్తుంది, దాన్ని నా గురించి వరి అవ్వద్దాను, నేను అన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని దాని దగ్గరికి వస్తాను, నేను తన్ని చాలా ఇష్టపడుతున్నాను, సరేనా ఏడవద్దని చెప్పు నా కిట్టీకి అని చెప్పి అంటాడనమాట. ఏంటి ఇక్కడ పిల్లుందా అని చెప్పి హీరోని అక్కడున్న సార్ అడిగేసరికి సార్ అందరూ తెలియకుండా పిల్లల్ని పెంచుతున్నారు, అలా నా కిట్టి బయటకైతే వచ్చేసింది, అందుకే నేను ఇంకా దాన్ని ఎత్తుక్కుంటూ బయటకైతే వచ్చాను సార్ అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంకా హీరోయిన్ ఇద్దరు అలా ఒకరికొకరు ఏం చెప్పుకోవాలో అనేది చెప్పుకుంటారు. అలా హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే నెక్స్ట్ డే స్కూల్కి అనేది వెళ్తుంది. వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకా హీరోయిన్ అయితే కష్టపడి చదవాలని చెప్పి కష్టపడి చదువుతుంది. ఇక్కడ క్లాస్ మానిటర్ అయితే హీరోయిన్కి బుక్ అనేది ఇచ్చి నువ్వు ఫిజిక్స్లో చాలా వీక్గా ఉన్నావు, నా నోట్స్ నీకు కొంచెం హెల్ప్ అవుతుంది, ఇదిగో తీసుకో అని చెప్పి ఫిజిక్స్ నోట్స్ ఇచ్చేసరికి అక్కడ గాసిప్ గ్యాంగ్ అయితే ఉంటుంది కదా, ఆ అమ్మాయిలు అయితే అంటారు అమ్మో ఆ అమ్మాయికి ఫిజిక్స్ వీక్ అని మీకు తెలిసిందా, మేము కెమిస్ట్రీలో వీక్ ఉన్నాం, మాకు కొంచెం కెమిస్ట్రీ చెప్తావా క్లాస్ మానిటర్ అని అనేసరికి కెమిస్ట్రీ నేను కూడా అంత మంచిగా చెప్పలేను, కానీ నాకు తెలిసింది ఏమైనా ఉంటే అడగండి నేను చెప్తానని చెప్పి క్లాస్ మానిటర్ అయితే అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే నైట్ అంతా కష్టపడుతూ ఉంటుంది, ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి చాలా దగ్గరగా వచ్చేసినాయి కాబట్టి అలా ఎగ్జామ్స్ అనేవి రాస్తుంది. హీరోయిన్ ఎగ్జామ్స్ అనేది సరిగ్గా రాయలేకపోతుంది అనమాట. కానీ ఎగ్జామ్స్ అనేవి రాసి ఇంకా భయపడుతూ ఉంటుంది రిజల్ట్స్ ఎలా వచ్చాయా ఏంటా అని చెప్పి. ఇంకా అప్పుడే అక్కడికి డూషంగ్ అయితే వస్తాడు. ఏం చేస్తున్నావు డూషంగ్ నువ్వు ఇక్కడ అంటే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే నేను ఎగ్జామ్స్ అనేవి సరిగ్గా రాలా, నా స్కోర్ నాకు చూసుకోవడానికి భయం వేస్తుంది, నాకు ఎంత ర్యాంక్ వచ్చిందో కూడా నాకు తెలియదు అనగాని నీకు ఎంత వచ్చిందో నేను చెప్పనా, క్లాస్ మొత్తంలో నీకు 15th ర్యాంక్ అయితే వచ్చింది అని చెప్పి అంటాడనమాట. ఇంకా అలా చెప్పగానే అవునా నువ్వు నాకు అబద్ధం చెప్పట్లేదు కదా నిజం చెప్పు అని చెప్పి అనగానే నేను నీకెందుకు అబద్ధం చెప్తాను, నీకు 15th ర్యాంకే వచ్చింది అనగానే హమ్మేసా నేను అసలు సరిగ్గా రాయలేదు అయినా నాకు 15th ర్యాంక్ వచ్చిందా, సరేలే కానీ నీకెంత ర్యాంక్ వచ్చిందో చెప్పలేదేంటి అని చెప్పి అడుగుతుంది. అలా అడిగేసరికి నాకు 3rd ప్లేస్ వచ్చింది అని చెప్పి అంటాడనమాట. అలా అనగానే హీరోయిన్ కొంచెం షాక్ అవుతుంది, అదేంటి నీకు 3rd ప్లేస్ రావడం ఏంటి, నువ్వు అంత బాగా చదివావా ఈసారి అని చెప్పి అనేసరికి ఇక్కడ అయితే అంటాడు నాకు 3rd ప్లేస్ వచ్చింది ఫస్ట్ నుంచి అని ఎవడు చెప్పాడు, లాస్ట్ నుంచి వచ్చింది నాకు 3rd ప్లేస్, అంటే నీకు కూడా 15th ప్లేస్ ఫస్ట్ నుంచి కాదు లాస్ట్ నుంచి 15th ప్లేస్ నువ్వు అని చెప్పి అంటాడనమాట. నువ్వే కాదు యూక్యూ కూడా లాస్ట్ నుంచి 15th ప్లేసే వచ్చాడు అని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే ఊరి ఎదవా ఎందుకురా నాకు ఇలా చెప్పావు, నాకు హోప్స్ ఎందుకు పెంచావు, అయినా నాకు ఇలాంటి ట్రిక్స్ అనేవి ఎందుకు వేస్తున్నావు నువ్వు చెప్పు అని చెప్పి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఏం చేస్తాం చెప్పు, మనకి ఎప్పుడైనా ఫస్ట్ నుంచి వస్తాయా, మనకెప్పుడు లాస్ట్ నుంచే చూసుకోవాలి కదా, అలాగే చూసుకున్నాను అని చెప్పగానే ఇక్కడ యూక్యూన్ అయితే ఎవరితోనో గొడవ పడ్డాడని తెలుస్తుంది. మేడం అయితే ఇక్కడ హీరోయిన్ని పిలిచిందని కూడా తెలిసి ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుందన్నమాట, నీ క్లాస్మేట్స్ ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా, దానివల్ల నీకేమైనా ఎఫెక్ట్ అవుతుందా అనగానే లేదు మేడం నాకేమీ ఎఫెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి అంటదన్నమాట. నువ్వు ఇప్పటి నుంచి ఎక్కువగా అమ్మాయిలతో ఉండడం మంచిది, ఎందుకంటే చాలా మట్టుకి రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి, అవి స్ప్రెడ్ అవ్వకూడదని చెప్తున్నాను, అయినా నువ్వు అబ్బాయిలతో కూడా తిరగడం మంచిది కాదు అనగాని ఇంకా హీరోయిన్ అయితే అంటది మీకు తెలుసో లేదో ఫ్యాంగ్ అండ్ డూషాంగ్ యూక్యూ వీళ్ళందరూ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఎవరి కోసమో ఎవరో తప్పుగా అనుకుంటున్నారని మా ఫ్రెండ్షిప్ని నేను దూరం పెట్టాలని చెప్పి అనుకోవడం లేదు, నేను నా ఫ్రెండ్స్తో మంచిగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాను మేడం అని చెప్పి హీరోయిన్ అయితే టీచర్కి చెప్తారనమాట. ఆ మాటకి టీచర్ అయితే చెప్తారు ఫస్ట్ నువ్వు నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాలి, నీకు మార్క్స్ అనేవి సరిగ్గా రావట్లేదు, స్కూల్ రెగ్యులేషన్స్ ప్రకారం కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, నువ్వు చాలా తక్కువగా మార్క్స్ అనేవి స్కోర్ చేస్తున్నావు, అంత తక్కువగా స్కోర్ చేయడం వల్ల నువ్వు క్లాస్ 18లో ఉండలేవు, అండ్ ఈ మంత్లీ ర్యాంక్లో కూడా నీకు తక్కువగా వచ్చింది, నీకు నెక్స్ట్ సెమిస్టర్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన ఆ యూజ్ అనేది చాలా ఉంటుంది, సో నువ్వు చాలా బాగా చదవాలి, అందుకే నీకు ఇవన్నీ చెప్తున్నాను,
అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, స్కూల్ రెగ్యులేషన్స్ ప్రకారం నేను బాగా చదవాలి, లేకపోతే క్లాస్ 18లో నుంచి వెళ్ళిపోతా. కానీ ఈ రెగ్యులేషన్స్ అనేవి ఫ్రెండ్షిప్లో లేవు కదా మేడం. నా గ్రేడ్స్ అనేవి నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అండ్ స్కూల్ పాలసీస్ని నేను మెయింటైన్ చేస్తాను, సరేనా అని చెప్పి మేడంకి అయితే హీరోయిన్ చెప్తాదన్నమాట. ఇంకా మేడం కూడా సరే, నువ్వు బాటమ్ 15లో ఉన్నావు కాబట్టి మీకు స్పెషల్ ట్రైనింగ్ క్లాసెస్ అనేవి ఈ సాటర్డే నుంచి జరుగుతాయి, నువ్వు కంపల్సరీ అటెండ్ అయితే నీ ఇంప్రూవ్మెంట్కి చాలా యూస్ అవుతుంది అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే మేడం అని చెప్పి అంటది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.